సాంబాపురమంతా గొడవలతో నిండిపోయింది. ఈ గొడవ కేవలం మాధవయ్య మరియు రంగయ్య కుటుంబం మధ్య మాత్రమే కాదు, రెండు కులాల మధ్య. ఇదిగో చంద్రకాంతం, ఈరోజు సుదర్శన్ ఇంటికి రాబోతున్నాడు. సుదర్శన? వాడెందుకండి? వాడు పెద్ద ఎదవ. అయినా ఇప్పుడున్న గొడవలు సరిపోవా? వాణ్ణెందుకు ఇంటికి పిలిచారు? వాడు ఎంత ఎదవైనా సరే నా కులానికి చెందినవాడు. మరొక ముఖ్యమైన విషయం, వాడేదో చుట్టరికంగా ఇంటికి రావడం లేదు, పెళ్లి చూపులకు ఇంటికి వస్తున్నాడు. వాడికి అలాగే రోజాకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అయ్యో, ఏంటండి మీరు మాట్లాడుతుంది? మీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు ఎలాంటి వాడు మీకు తెలీదా? తాగుతాడట, గంటకోసారి సిగరెట్ కూడా గాలుస్తాడట. ఇక ఎక్కడో గొడవ జరుగుతుంటే అక్కడికెళ్ళి ఆ గొడవలో పాల్గొంటాడట. కానీ వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. అయ్యో రామా, ఉద్యోగముంది, బాగా డబ్బు కూడా వస్తుంది. కానీ ఆ డబ్బుని 10 రోజుల్లో ఖర్చు పెట్టేస్తాడట. మిగిలిన 20 రోజుల్లో వారి వద్ద వీరి వద్ద అప్పు చేసి టైం అంతా వేస్ట్ చేస్తాడట. మన బంధువులందరూ వాడి గురించి మాట్లాడుకుంటుంటే నేను బాగా విన్నాను. ఇలాంటి వాణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకోవడం అంత మంచిది కాదండి. ఏది ఏమైనా సరే నేను రోజాకి వెంటనే పెళ్లి చేయాలి. వెంటనే రోజాని ఈ ఊరు నుండి పంపేయాలి. అలా మాధవయ్య చంద్రకాంతంతో చెప్తాడు. ఇక చంద్రకాంతం ఏమీ చేయలేక తన కూతురికి ఈ విషయాన్ని చెప్తుంది. ఏంటమ్మా ఇది? ఈయనకి కులపిచ్చి బాగా ఎక్కువైపోయింది. అవతల కులానికి చెందిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్పు. కానీ మన కులానికి చెందిన చెడు అలవాట్లున్న ఒక పోకిరిని పెళ్లి చేసుకోవడం ఒప్పు. అసలు ఇదెక్కడి న్యాయమమ్మా? నన్నడిగితే నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా? ఒరే రఘు, నువ్వైనా ఈ విషయంలో నాకు సహాయం చెయ్యి. నేను నాన్నకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశానమ్మా, కానీ ఆయన నా మాట కూడా వినే పరిస్థితుల్లో లేడు. ఇదిగో అమ్మాయి, నువ్వు లేచి తయారవ్వు. ఇప్పటికి జరిగిన గొడవలు చాలు. ఆడపిల్ల కారణంగా గొడవలు సద్దుమరగాలి గాని ఇంకా గొడవలు పెరగకూడదు. లే, వెళ్ళి ఈ పట్టు చీర కట్టుకొని తయారవ్వు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా ఇక చేసేదేమీ లేక ఆ పట్టుచీరని కట్టుకుంటుంది. మరోవైపు సుదర్శన్ ఊరిలో దిగుతాడు. అబ్బబ్బా, ఏంటో ఈ పల్లెటూరు అంతా చెత్తతో నిండిపోయింది. నేనింకా సినిమాలోలాగా పచ్చగా హాయిగా ఉందనుకుంటున్నాను. వెంటనే పని ముగించుకొని సిటీకి వెళ్ళిపోవాలి. ఇంతకీ మాధవయ్య మామ ఇంటికి ఎలా వెళ్ళాలి? కాబోయే అల్లుడు వస్తున్నాడు. కాస్త ఊలి పొరమేలకు బండి పంపుదామని కూడా లేదు. ఒక్కసారి పెళ్ళవ్వనివ్వు, ఆ తర్వాత చెప్తాను ఈ మామయ్య పని అంటూ సుదర్శన్ మాధవయ్య ఇంటికి వెళ్తాడు. ఏంటి మావయ్య, ఇంకా ఈ చిన్న ఇంట్లోనే ఉన్నావా? నేనింకా మా మాధవయ్య మావయ్య 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఉంటాడననుకున్నాను. చాలేరా, నేనేమైనా నీకులాగా ప్రభుత్వోద్యోగం చేస్తున్నానా? రైతున్రా, ఈ మాత్రం సంపాదించుకోవడమే చాలా ఎక్కువ. అది కూడా నిజమేలే. హాయ్ రఘు, ఎలా ఉన్నావు? ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నామని విన్నాను, నిజమేనా? అవును సుదర్శన్ బావా. ఏంట్రా ఇది, ప్రైవేట్ కంపెనీలో ఎన్ని రోజులని పనిచేస్తారు? సరిగ్గా ఒక 6 నెలలు ఇంట్లో కూర్చొని చదివామంటే ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఈజీగా కొట్టేయొచ్చు. ఆ తర్వాత హాయిగా జీవితాన్ని గడపొచ్చు. చదవాల్సిన సమయంలో చదువుకోండ్రా అంటే వినరు. ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావు. వచ్చావారా సుదర్శన్? ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానత్తయ్య. ఇదిగో ఈ పకోడీలు తిన్రా. ఏంటత్తయ్య, లేక ఇంటికొస్తే కేవలం ఈ పకోడీలు పెట్టి పంపించేస్తావా? కాస్త చికెన్ బిర్యానీ కూడా చేయొచ్చు కదా. బిర్యానీ అంటే కేవలం బిర్యానీ వండి వదిలేయడం కాదు, చేపల పులుసు కూడా చేయాలి. ఇదిగో రఘు, డబ్బు తీసుకుని వెళ్ళి చికెన్ అలాగే చేపలు తీసుకునిరా. అరే, ఇంకా నువ్వు డబ్బు ఖర్చు పెట్టడమేంటి మావయ్య? ఇదిగో రఘు, మాధయ్య వద్ద డబ్బు తీసుకోవద్దు. ఇదిగో నేనిస్తాను నీకు డబ్బు. ఎంతైనా ఈ ఇంటికి కాబోయే అల్లుడిని కదా. ఇక నుండి ఇంట్లో పెత్తనమంతా నాదే అంటూ సుదర్శన్ వచ్చి రాగానే ఇంట్లో పెత్తనాలు చలాయిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రోజాకి చిరాకు కలుగుతూ ఉంటుంది. రా సుదర్శన్, వచ్చి ఇక్కడ కూర్చో. ఏంటి, ఎప్పటినుండో ఈ చెక్క కూర్చునే పడుతున్నారా? కాస్త అప్డేట్ అవ్వచ్చు కదా మామయ్య. మంచి సోఫాలు వేసి ఉంటే ఇంత బాగుండేది. చెప్పాను కదరా, అవన్నీ కొనేందుకు నేనేమైనా నీకులాగా గవర్నమెంట్ దిగినా కాదు కదా. నేనొక రైతుని. ఇప్పుడిప్పుడే పిల్లలు కూడా తమ చదువు ముగించుకొని ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా అన్ని కొంటారులే. అలా మాధవయ్య సుదర్శన్తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు చంద్రకాంతం రోజా గదిలోకి వెళ్తుంది. ఏంటి రోజా, నువ్వింకా తయారవలేదు? అవతల మీ నాన్నగారు నిన్ను తీసుకొని రమ్మని అంటున్నారు. వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. తయారవ్వడం కుదరదమ్మా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సుదర్శన్ని పెళ్లి చేసుకోను అంటూ రోజా కోపంగా తన గదిలో నుండి బయటకొస్తుంది. ఏంటమ్మా ఇలా బయటకొచ్చావు? వెళ్ళు, చీర కట్టుకుని చక్కగా తయారైరా. లేదు నాన్న, తయారవ్వాల్సిన పనేం లేదు. ఆయన ఎందుకు తయారవ్వాలి చెప్పండి? పెళ్లి చూపులు ఏర్పాటు చేసే ముందు నన్ను మీరొక్క మాట కూడా అడగలేదు. మీరు నా నిర్ణయం అడక్కపోయినా పర్వాలేదు,
నేనే మీకు చెబుతాను వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ సుదర్శన్ బావని పెళ్లి చేసుకోను. నేను గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నీ కులమేంటో మర్చిపోయావా? వాడి కులమేంటో తెలుసుకోలేకపోయావా? నాన్నగారు, ప్రేమకి కులం అవసరం లేదని ఎంత చెప్తున్నా మీరు వినటం లేదు. మనసులో గౌతమ్ని పెట్టుకుని నేను మరొకరిని పెళ్లి చేసుకోలేను. ఇదే నీ ఆఖరి మాటనా? అవును నాన్నగారు, నా మాటలో ఎటువంటి మార్పు లేదు. నా మాట వినని దానివి. నువ్వు నా ఇంట్లో కూడా ఉండటానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నారమ్మాయేనా? అరే, నేనేం తప్పు చేశానసలు? కులం అనే విషయాన్ని పక్కన పెడితే అసలు గౌతమ్కేం తక్కువ? ఒక్కటంటే ఒక్క చెడు లక్షణం లేదు. మీకెందుకు నిజం అర్థం కావటం లేదో నాకర్థం కావటం లేదు. చివరిసారిగా చెప్తున్నా, నువ్వు సుదర్శన్ని పెళ్లి చేసుకుంటే నీకే మంచిది. లేకపోతే నువ్వు నా కూతురి స్థానాన్ని కోల్పోతావు. కుదరదు నాన్న. నేనెప్పటికీ ఈ సుదర్శన్ బావని పెళ్లి చేసుకోలేను. అయితే ఇంటి నుండి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళిపో. కేవలం ఇంటి నుండి కాదు, ఈ కులం వీధి నుండి కూడా వెళ్ళిపోవాలి అంటూ మాధవయ్య రోజాని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. మాధవయ్య కులస్తులు కూడా అక్కడికి వస్తారు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఒకసారి ఆలోచించుకో. ఆ కులస్తుడి కోసం నువ్వు నీ సొంత తల్లిదండ్రుల్ని వదులుకుంటావా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అంకుల్. ప్రేమకి కులాన్ని అంటగడుతున్నారు. గౌతమ్ చాలా మంచివాడు. ఏంటి మంచివాడు మంచివాడు? ఏదో పెద్ద మహాత్ముల్లా చెబుతున్నావు. నాకు బాగా తెలుసు. అతను మన కులాన్ని కించపరచడం కోసమే రోజాని ప్రేమలో పడేసినట్టున్నాడు. తప్పకుండా ఒక నెల కూడా తిరగకుండా నేను బయటకు గెంటేస్తాడు చూడు. అవును, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నెల తర్వాత వాళ్ళు నిన్ను ఇంటి నుండి గెంటేస్తారు. అప్పుడు నీకు నేనే దిక్కు. అలా ఆ కులానికి చెందిన వారందరూ తిడుతూ ఉండగా రోజా వారి మధ్యలో నుండి పక్క వీధిలోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకో, ఇకపై ఎప్పుడు నువ్వు ఈ వీధిలోకి రావడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ వీధికి మరియు ఆ వీధికి మధ్య కంచె వేసేస్తాం. మంచి ఆలోచన చేశావురా. ఇప్పుడే ఆ ముళ్ల కంపలను తీసుకొచ్చి మధ్యలో కంచె వేద్దాం. అలా మాధవయ్య తన కులస్తులతో కలిసి మధ్యలో ముళ్ల కంచె పెడతాడు. మరోవైపు రోజా రంగయ్య ఇంటి తలుపు తడుతుంది. ప్రమీల తలుపు తెరుస్తుంది. ఎవరమ్మ నువ్వు? నీకేం కావాలి? నేను గౌతమ్ని కలవడానికొచ్చాను. నా పేరు రోజా. రోజానా? అంటే నువ్వు ఆ కులమమ్మాయివే కదా? అవునండి. ఏంటమ్మాయి, నీకు మీ ఇంట్లో వాళ్ళకి వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా మా ఇంటికొచ్చి నానా రభస చేస్తూ ఉంటారు. ఎందుకొచ్చావు అసలు? వెళ్ళిపోమ్మ తల్లి. మీ కులం వారు చూసినా లేక మా కులం వారు చూసినా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి అంటూ ప్రమీల ముఖంపై తలుపులు వేసేస్తుంది. రోజా మళ్ళీ తలుపులు గట్టిగా తడుతుంది. ఏంటి ప్రమీల, ఎవరో అలా గట్టిగా తలుపులు తడుతున్నా నువ్వు మాత్రం తలుపు వద్ద బొమ్మలా నిలబడ్డావు? ఇంతకీ ఎవరొచ్చారు? ఇంకెవరు? ఆ మాధవయ్య గారి అమ్మాయి వచ్చింది. ఏంటి, మాధవయ్య కూతురు నేరుగా ఇంటికొచ్చేసిందా? ఒరే గౌతమ్, ఒకసారి నీ గదిలో నుండి బయటికి రారా. ఎవరొచ్చారో తెలుసా? ఆ మాధవయ్య కూతురు నేరుగా ఇంటికొచ్చేసింది. ఏంటి, రోజా వచ్చిందా? అయితే తలుపులు తెరవమ్మా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తలుపులు తెరిచి ప్రమాదాన్ని ఇంట్లోకి ఆహ్వానించమంటావా? నేను నిన్ననే చెప్పాను ఆ అమ్మాయిని మర్చిపోమ్మని. అసలెంత ధైర్యముంటే ఈ పిల్ల ఇంటిదాకా వచ్చేస్తుంది? అరే, ఇదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, కాని ముందు తలుపు తెరువమ్మా. కుదరదు గౌతమ్. ఆ అమ్మాయి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఆ అమ్మాయి ఇంట్లోకొచ్చిందంటే ఇక అంతే సంగతులు. ఆ కులం వారు కూడా నేరుగా మన ఇండ్లలోకొచ్చేస్తారు. పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. నీకేమవుతుందోనని నాకు భయం మొదలైంది. వద్దు గౌతమ్, నువ్వొక్కగానొక్క కొడుకువి. కనీసం మేం బ్రతికున్నన్ని రోజులైనా నువ్వు ప్రశాంతంగా మా కళ్ల ముందుండాలని అనుకుంటున్నాం అంటూ ప్రమీల గౌతంతో చెప్తుంది. ఈ మాటలన్నీ రోజా వింటుంది. గౌతమ్ ప్రమీల మాటలను పట్టించుకోకుండా వెళ్ళి తలుపు తెరుస్తాడు. ఏంటి రోజా, ఇలా వచ్చావు? ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి సంబంధాలను తీసుకొనొచ్చాడు. నేను కేవలం నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఇలా వచ్చేశాను. ఇకపై ఆ ఇంటికి వెళ్లాలని కూడా అనుకోవటం లేదు. అవునా? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇలా ఎవరైనా ఇంటి నుండి వచ్చేస్తారా చెప్పు. నువ్వింటికి వెళ్ళమ్మా, అన్నీ సద్దుమణుగుతాయి. నేనే వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. లేదంకిల్, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను కూడా నిర్ణయం తీసేసుకున్నాను. నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎన్నెన్ని వార్తలు చూడలేదు? నీలాంటి ఆడపిల్లల కారణంగానే ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావటం నాకిష్టం లేదు. ఏంటి ప్రమీల నువ్వు మాట్లాడేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు. ఆ ఆంటీగారి బాధలో ఎలాంటి తప్పు లేదు అంకుల్ గారు. కానీ నాకు వేరే దారి కూడా లేదు. అక్కడే ఉంటే మా నాన్న బలవంతంగా మా బావకిచ్చి నా పెళ్లి చేసేస్తాడు. అందుకే ఇంటిని వదిలొచ్చేశాను. మీరు కాదంటే నేను తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేను. ఎందుకంటే ఆ వీధికి అలాగే ఈ వీధికి మధ్య కంచె కూడా కట్టేశాడు మా నాన్న. ఏంటి, కంచె వేశారా? అలా గౌతమ్ మరియు రంగయ్య
తమ ఇంటి నుండి బయటకొచ్చి చూస్తారు. 2 వీధుల మధ్య పెద్ద కంచెకొట్టి కనిపిస్తుంది. అది చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. గౌతమ్, నేను నిన్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోలేను. నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు కాదంటే పట్నానికి వెళ్ళిపోతాను. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను. అంతే తప్ప మా ఇంటికి మాత్రం వెళ్ళలేను. అలా రోజా చెప్పడంతో రంగయ్య రోజాని ఇంట్లోకి రమ్మని చెప్తాడు. కాని ప్రమీల మాత్రం రోజాపై చాలా కోపాన్ని పెంచుకుంటుంది. నేను ఎంత వద్దన్నా వినకుండా మీరు ఆ అమ్మాయిని లోపలికి ఎలా రానిచ్చారసలు? నా బాధ గురించి ఎవరికి పట్టింపు లేదు. చూడు ప్రమిళ, పాపం ఆడపిల్ల ఎక్కడికెళ్తుంది చెప్పు? నీ కొడుకుని నమ్ముకొని ఇంటిని విడిచిపెట్టి వచ్చింది, తన కులాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఇలాంటి సమయంలో మనం ఆదుకోవాలి కాని ఇంటి నుండి గెంటేస్తే పాపం ఆడపిల్ల ఏమవుతుంది చెప్పు? ఆడపిల్ల జీవితం ఏమవుతుందో అని మీరు తెగ కంగారు పడిపోతున్నారు. కానీ నా కొడుకు ఏమైపోతాడో అని నాకు భయం మొదలైంది. నువ్వేమీ భయపడకు. మనం వెంటనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఏంటి, పెళ్ళా? ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అనుకుంటే మీరు పెళ్లిదాకా వెళ్లారా? చూడు ప్రమిళ, రఘు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత నీకొక ఆడపిల్ల కూడా పుట్టింది. కాని ఆడపిల్ల పురిటిలోనే చనిపోవడంతో నువ్వు ఎంతో బాధపడ్డావు. ఆ బాధలో నుండి బయటకు రావడానికి నీకు చాలా సమయం పట్టింది. ఆ రోజు నుండి ఎప్పుడెప్పుడు గౌతమ్కి పెళ్లి చేద్దామా, ఎప్పుడెప్పుడు ఇంటికి కోడలొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నావు. ఇంటికి రాబోయే కోడలిలో చనిపోయిన నీ కూతుర్ని చూసుకోవాలి అనుకున్నావు. మరిప్పుడు ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? నీ భయంలో కూడా అర్థముంది. నేను కాదని అంటం లేదు. కాని భయపడ్డం వల్ల పిల్లల జీవితం నాశనమైపోతుంది. నువ్వేమీ భయపడకు. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. మన గౌతమ్కేమీ కాదు. అలా రంగయ్య చెప్పడంతో ప్రమీల కూడా చనిపోయిన తన కూతుర్ని గుర్తు చేసుకుని బాధపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. అలా ప్రమీల కూడా పెళ్లికొప్పుకోవడంతో రోజా ఎంతో సంతోషిస్తుంది. ఈ పెళ్లి విషయం కాస్త మాధవయ్య చెవిన పడుతుంది. చూడు వీరయ్యా, నా కూతురు చచ్చిపోయింది. ఈ కంచె దాటి వెళ్లిన ఆడపిల్ల ఎవరో నాకు తెలీదు. ఆమెకు సంబంధించిన విషయమేదైనా నాదాకా తీసుకుని రావద్దు. ఏంట్రా నువ్వు ఇలా చనిపోయిందనంటే ఎలా చెప్పు? నిజమే, నా కూతురు చనిపోయింది. ఇప్పుడే నా కూతురికి తద్దినం కూడా పెడతాను అంటూ మాధవయ్య ఒక పురోహితుణ్ణి పిలుస్తాడు. రోజా ఫోటో పెట్టి పిండం కూడా పెడతాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంతం బాధపడుతూ ఉంటుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నా కూతురు చచ్చిపోయింది. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే 11 రోజులకు కర్మ చేస్తారు. ఈరోజు నేను నా కూతురికి కర్మ చేస్తున్నాను. వచ్చి అందరూ భోజనాలు కూడా చేయండి. ఒరే వీరయ్య, క్యాటరింగ్ వాళ్ళకి భోజనాలు తెమ్మని చెప్పు. మన కులం వారందరినీ పిలిచి భోజనం పెట్టు అని చెప్పి మాధవయ్య తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా ఆ ఊరిలో ఒక వీధిన రోజాకి కర్మ జరుగుతూ ఉంటే మరోవైపు అదే రోజు తాను ఇష్టపడిన గౌతమ్ని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. రంగయ్య కులస్తులందరూ గౌతమ్ అలాగే రోజా పెళ్లిని ఘనంగా చూస్తారు. ఓవైపు పెళ్లి భజంత్రీలు వినబడుతుంటే మరోవైపు ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటో ఈ వింత ప్రపంచంలో రాళ్లతో అలాగే సిమెంట్తో కట్టే కంచె కంటే కులంతో కట్టే కంచె కూడా బలంగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. మా నాన్న నాకు తద్దినం పెట్టాడట. ఈ మాధవయ్యకి చాదస్తం మరీ ఎక్కువగా ఉంది. శుభమని పెళ్లి జరుపుకుంటున్న వేళ ఇలాంటి పనులు చేయడం ఏంటి? సొంత కూతురి కంటే కులం ఎక్కువైపోయింది ఈ మనిషికి. ఈయనకసలు ఎప్పుడు బుద్ధొస్తుందో ఏమో. నువ్వేం బాధపడకమ్మా. ఆయనకు కూడా ఏదో ఒక రోజు బుద్ధొస్తుంది. అప్పుడు ఆయన చేస్తున్న తప్పేంటో తప్పకుండా తెలుసుకుంటాడు. అలా ప్రమీల రోజాకి సర్ది చెప్తుంది. మరోవైపు వీణ మాధవయ్య గారింటికి వెళ్ళి ఇలా చెప్తుంది. చాలా మంచి పని చేశారు అంకుల్. మీరు చేసిన పనికి ఆ కులం వాళ్ళకి బుద్ధొచ్చుంటుంది. కంచె కూడా కట్టేశారట. ఇప్పుడే పని వాళ్ళు చెబితే విన్నాను. అసలు ఈ పనెప్పుడో చేయాల్సిందే. అప్పుడు మన కుల పరువు నిలబడేది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదులే. కంచె కట్టి మంచి పని చేశారు. నీకున్న బుద్ధి నా కూతురుకుండుంటే ఈరోజు పరిస్థితి ఇందాక వచ్చేది కాదు. పిండం పెట్టేశాక ఇంకా ఆమె గురించి మాట్లాడటం ఎందుకు చెప్పండి? ఇది కూడా నిజమేలే. ఇంతలో అక్కడికి మాధవయ్య కులస్తులందరూ వస్తారు. అందరూ భోజనాలు చేశారా? కంచె కట్టారు, బాగానే ఉంది. కానీ ఊర్లో ఉన్న పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే తప్పకుండా ఆ వీధి దాకా వెళ్ళాలి. మీరేమో కంచె కట్టేశారు. ఇప్పుడు మన పిల్లల కంచెం దాటి ఎలా వెళ్ళగలరు? పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య లేదు, ఏమీ లేదు. అరే, చదువుకున్నంత వరకు చదువుకోండి. మన ఊర్లో మంచి బడి ఉంది. ఒకవేళ ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ కులస్తుల వీధి అవతలున్న కళాశాలకు మరొక దారి కూడా ఉంది. పొలాల వెంట వెళ్తే ఆ కళాశాలని చేరుకోవచ్చు. నిజమే, కాని పొలాల వెంట నడవడం అంటే కష్టం కదా. అందులోనూ చదువుకునే పిల్లలు పొలాల వెంట ఎలా వెళ్ళగలరు? వెళ్తే తప్పేంటి? చదువుకోవాలని అనుకున్నప్పుడు ఎలాంటి కష్టమైన దారిలో అయినా వెళ్ళాలి. అలాంటి కష్టమైన దారిలో వెళ్ళలేమంటే ఇంట్లో కూర్చోవాలి. ఇంతకంటే మంచి ఉపాయం మరొకటి లేదు. చదువు కోసం ఆ కులాల వీధిని తొక్కితే మనకు మర్యాద ఉంటుందా? అలా వీణ చెప్పడంతో ఈ కులానికి చెందిన విద్యార్థులందరూ పొలాల దారిలో కళాశాలలకు వెళ్లడం ప్రారంభిస్తారు.
ఇదంతా గమనిస్తున్న సులోచన ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అసలు ఇలాంటి బుద్ధులు దీనికి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో. దీన్ని చూస్తుంటే నాకే బాధ కలుగుతుంది. ఇలాంటి దానికోసమేనా నేను 25 ఏళ్ల క్రితం అంత పెద్ద తప్పు చేశాను? చిచి! అంటూ సులోచన బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సులోచనకి ఒక కబురు వస్తుంది. ఇదిగో సులోచన, నీకొక శుభవార్త చెప్పాలి. ఈ వార్త వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఎగిరి గంతేసే వయసులో నేను లేను కానీ అసలు ఆ వార్త ఏంటో చెప్పండి. నీకు ఎంతో ఇష్టమైన మీ అక్కయ్య ఊరు నుండి రాబోతుంది. కొన్ని రోజుల పాటు నీతోనే ఉంటుందట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. అవునా? అక్క రాబోతుందా? ఉదయం అక్క గురించి తలుచుకున్నానో లేదో అప్పుడే వచ్చేస్తుంది. అక్కని చూసి చాలా రోజులైంది. అంటూ సులోచన తన గదిలోకి వెళ్తుంది. తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అక్క గురించి తలుచుకున్నానో లేదో అక్క నాకు చేసి పెట్టిన ఒక పెద్ద ఉపకారం కూడా గుర్తుకొచ్చేస్తుంది. ఇంతకీ ఆ రోజు చేసిన పని అక్కకు గుర్తుకుందో లేదో. అయినా ఎందుకు గుర్తుండదు? మేము చేసింది ఒక రకంగా పెద్ద పాపమే కదా. అంటూ సులోచన జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అసలేం జరిగింది? ఇంతకీ సులోచనాక ఎవరు? 25 ఏళ్ల క్రితం సులోచన ఏం చేసింది? కొత్తగా పెళ్లి చేసుకున్న రోజా జీవితం ఎలా మారబోతోంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మరొక పాటు వరకు వెయిట్ చేయాల్సిందే.